ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న అతని పేరు వచ్చి సోమేష్. హైదరాబాద్లో ఉండేవాడు. రీసెంట్గా 2 days బ్యాక్ అంటే March 25th అయితే సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. దానికి రీజన్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్. చనిపోయే ముందు ఫ్రెండ్తో అయితే ఫోన్లో మాట్లాడినాడు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ అయితే ఒకసారి వినండి మీరు. హలో హలో హలో, ఎక్కడున్నావురా? హలో, ఎక్కడున్నావు? నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. అటు ఎందుకు వెళ్ళావురా? అయితే లేదురా నాకు అసలు. ఎందుకురా గలీజ్ చేసుకుంటున్నావు కృష్ణ కొడుకులాక? అవుతాయి లేరా, క్లియర్ అయిపోతాయిలే. ₹1,00,000 ఏముంది? 2 నుంచి ఏమి వేయకు, వాటి జోలికి వెళ్ళకుండా ఉండు. మీ వాడు తీర్చేస్తారంటలే. హలో, డబ్బుల గురించి కాదురా మ్యాటర్. మరి మైండ్ డిస్టర్బ్ అయిపోయిందిరా బాగా. డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా? ₹1,00,000 డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా నాయన? అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోద్దా? క్లియర్ అయిపోతుంది కాదు, నా మైండ్ సెట్ మార్పులేదు ఎంత చేసిన. అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోతాయారన్నీ? మైండ్ వాళ్ళప్పుడు ఇంక బతికుండే ఎందుకు రా. ఇప్పుడు నీకు సాల్వ్ చేయాలని లక్ష అవుతుందిరా. ఏం కాదు, నా జీవితంలో పోయింది ఇంకెందుకు. మెంటల్ గడ ఉన్నా నాయన. సరే ఇంటి దగ్గర రాలే, మాట్లాడుతుంది అక్కడ రా. నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు ఆయన? ₹1,00,000 నీ దగ్గర బెటర్ ఏమో కదా? నేను ఈసారి పంపలేదు రా. కమిటీ అమౌంట్ కూడా నా దగ్గర ఉన్నాయి, అదే మైనస్ పాయింట్ అయింది. నీకు నిజంగా నాయన రాదురా. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నావు గారా? అంటే మనకి అందుకే రాదు కదా అని నాకు నేను మారనని డిసైడ్ అయిపోయాను. సరే పోనీలే, అయిపోయింది. మీ వాడు తీరుస్తాడంట. నాకు ఇప్పుడు టైగర్ సాయిగడ్ ఫోన్ చేశాడు. వాడు మీ మేనేజర్ ఎవరో ఫోన్ చేశారంట అడిగి. ఇలా చనిపోతున్నాను మెసేజ్ పెట్టాడు, ఏమైంది ఏంటి అని చెప్పి అన్నారంట. ఒకసారి ఇంటికైతే ఇల్లు, ఏం కాదు, క్లియర్ అవుతాయిలే. మీ వాడు తీర్చేస్తా అన్నాడంట ₹1,00,000. సైలెంట్ గా ఉండి ఇంకా గేమ్లు ఆడకుండా. సరేనా? ఏం పిచ్చిపోకు పనులు ఏం చేయకురా అయ్యా. కాకపోతే ఏం చేస్తావురా? చచ్చిపోతే దానికి సొల్యూషన్ ఆరా? చచ్చిపోతే సొల్యూషన్ చెప్పు. అలాగైతే చచ్చిపోవచ్చు, ఏముంది? హలో, The person you are speaking with has put your call. హలో మచ్చో. హలో, ఎక్కడున్నావు కరెక్ట్? సికింద్రాబాద్. నేను చెప్పరా? సికింద్రాబాద్ టు దయానంద నగర్ బస్సు మధ్యలో. అట్టెందుకు వెళ్ళావు? అంతవరం ఎందుకు వెళ్ళావు? వెళ్ళిపోయాను ట్రైన్కి వెళ్ళిపోయావా? సరే ఒకసారి కలరా, మాట్లాడదాము. ఏదో ఒకటి చేద్దాం. కానీ దానికి డబ్బులు కిందకి రా. అలాంటి పిచ్చిపోక ఆలోచనలో మీ అమ్మనానే మరి ఇచ్చిన కొడుకున్నా. ఇన్ని అప్పులు తీర్చారు, లక్షలు అప్పు తీర్చారు. ₹1,00,000 ఎవరు అంటారా నిన్ను? తప్పు అయిపోయిందని ఒప్పుకొని మూసుకొని ఉండి ఇంత ముందులాగా గేమ్లు ఆడుకుంటా. నువ్వు ఫస్ట్ టచ్ ఫోన్ వాడడం మానేరా. హలో, ఫస్ట్ టచ్ ఫోన్ వాడడం మానే. పిచ్చిపోక డిసిషన్ నేను తీసుకోకు. ఇప్పటికైనా అర్థమైందా బెట్టింగ్ యాప్స్ మనిషి ప్రాణాలు ఎలా తీస్తున్నాయో? ఇదే ఇప్పుడు రీసెంట్గా అయితే వచ్చింది అది. ఇలా బయటకు రాకుండే చనిపోయిన వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు. రీసెంట్గా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్ పైన అయితే కేసులు వేస్తున్నారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనిపైన యాక్షన్ అయితే తీసుకుంటుంది. నిజం చెప్పాలంటే గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది బెట్టింగ్ యాప్స్ని. ఇప్పుడు IPL ఒకటి స్టార్ట్ అయింది. ఈ బెట్టింగ్ బాధ్యతలు అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. కావున ఈ వీడియో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ ఆడే వరకు అయితే షేర్ చేయడం వల్ల ఈ వీడియో చూసిన తర్వాత కొద్ది వరకు మారే ఛాన్స్ అయితే ఉంటుందని అనుకుంటున్నా.